హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నూడిల్స్ ప్రాసెస్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని వాటర్ వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్, వాటరు బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయినాక నూడిల్స్ని వేసుకుందాం. నూడిల్స్ని తీసుకున్నాను. వాటర్లోకి నూడిల్స్ని వేసేసినాక, ఈ నూడిల్స్ కొంచెం లాంగ్ ఉంటాయి కాబట్టి కొంచెం స్పూన్తోనన్నా మిక్స్ చేస్తూ ఉంటే అవి బాయిల్ అయిపోతాయి. అన్నీ మునిగి బాగా 90% వరకు ఉడకాలి. కొంచెం టర్న్ చేస్తూ ఉంటే మొత్తము లాంగ్గా ఉన్నవి మొత్తము మునుగుతవి. నూడిల్స్ ఉడికినవి. నైంటీ % వరకు నూడిల్స్ని ఉడకబెట్టుకున్నాము. వాటర్ని వంచేస్తాం. పూర్తిగా వాటర్ని నూడిల్స్లో నుంచి సపరేట్ చేసేసాము. కొంచెం కూల్ వాటర్ వేసేసుకుంటే మనకు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. 2 ఎగ్ తీసుకొని మ్యాష్ చేసుకుంటున్నాను. ఆయిల్, మిక్స్ చేసి పెట్టిన ఎగ్ మిశ్రమాన్ని వేసి కాలనివ్వాలి. ఒక పక్క కాలినాక సన్న పీసెస్లోకి కట్ చేసుకోవాలి. ఒక పక్క లైట్గా కాలినమ్మటే సన్న పీసెస్లుగా విడివిడిగా కట్ చేసుకోవాలి. ఎగ్ పర్ఫెక్ట్గా రెడీ అయినది. ఎగ్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 స్పూన్ ఆయిల్, ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. గార్లిక్ 8 నుంచి 9 రెబ్బలు వరకు సన్నగా కట్ చేసుకున్నాను. 3 గ్రీన్ మిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. క్యారెట్ మొత్తం 2 క్యారెట్ తీసుకున్నాను. ఒకటి లాంగ్గా కట్ చేశాను, ఒకటి సన్న పీసెస్లో కట్ చేసి వేసుకున్నాము. వేసినాక అన్నీ మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ ఆనియన్ మగ్గే వరకు మనము సాస్లని కలుపుకుందాం. టమాటా సాస్ 1 స్పూన్, టమాటా సాస్ స్పూన్ వరకు వేసుకున్నాను. షెజ్వాన్ సాస్ స్పూన్,
చిల్లీ సాస్ 1½ స్పూన్ వేసుకున్నాను. సోయా సాస్ స్పూన్ వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నా. కొంచెం వాటర్ యాడ్ చేశాను. సాసులన్నీ పక్కన పెట్టేసి మనకు క్యారెట్, ఆనియన్ మొత్తం మగ్గినవి. క్యాప్సికమ్ 1 క్యాప్సికమ్, ఒక గుప్పెడు క్యాబేజ్ సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. క్యాప్సికమ్, క్యాబేజీ ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల దాకా మగ్గాలి. మిక్స్ చేస్తా మగ్గించుకున్నాము. నూడిల్స్ని వేసేసుకుందాం. నూడిల్స్ని వేసినాక వెజిటేబుల్ మొత్తము నూడిల్స్కి పట్టేటట్టుగా మిక్స్ చేయాలి. బ్లాక్ పెప్పర్ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, కలిపి పెట్టుకున్న సోయా సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్ని వేసి బాగా నూడిల్స్కి పట్టేటట్టుగా మిక్స్ చేయాలి. కొంచెం ఎగ్ని వేసుకున్నాను, మేము ఫ్రై చేసి పెట్టుకునేది. తర్వాత మిక్స్ చేసినాక పూర్తిగా ఎగ్ని వేసుకుంటాను. సాస్ వేసినాక ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు ఉడకనిచ్చి ఎగ్ని వేసుకోవాలి. నూడిల్స్ పర్ఫెక్ట్గా వచ్చినవి. స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి నూడిల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. టేస్టీ నూడిల్స్ రెడీ.